మహేష్ దేవుడు అంటున్న సంచలన దర్శకుడు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ఇండస్ట్రీపైనే కాదు, రాజకీయ క్రీడా రంగాలపై కూడా ఎన్నో విమర్శలు చేస్తూ తన ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాడు. ఈ మధ్య బాలీవుడ్ హీరోలకు టైగర్ ఫ్రెష్, విద్యుత్ జమాల్ల మధ్య పెద్ద వైరానికి మూలమయ్యాడు. ఇది కాస్త పెద్దది కావడంతో మొట్టమొదటిసారిగా సారీ చెబుతూ ఇకపై ఇలాంటి వాటికి జోలికి పోను, తాను కొత్త నిర్ణయం తీసుకున్నానని, ఇక నా జీవితంలో అది చేయను ఇది చేయను అని మాత్రము ఇంకా ట్వీట్లు చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. నిన్నటికి నిన్న ఇక ముందు మానేశానని, ఇకపై తన ట్వీట్లకు గణపతి భక్తులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదని కొత్త ట్వీట్ ఇచ్చాడు. ఈ మేరకు కొత్త రిజల్యూషన్ తీసుకుంటున్నానని, అమ్మ మీద ఒట్టు, అమితాబ్ మీద ఒట్టు, ఇలా ఇద్దరు ముగ్గురు మీద ఒట్టేసి మరీ చెప్పాడు. సాధారణంగా మెగా ఫ్యామిలీని ఎప్పుడూ టార్గెట్ చేయడం వర్మకు అలవాటు. అంతేకాదు, ఆ మధ్య పవన్ మహేష్ల మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ట్వీట్ చేసి ఫ్యాన్స్తో గొడవ పెట్టుకున్నాడు. తాజాగా మహేష్ బాబుపై మరో ట్వీట్ చేసి వార్తల్లోకి ఎక్కారు. నిన్న మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది. దీనిపై స్పందించిన వర్మ నిజంగా అద్భుతమని, మహేష్ బాబు అక్షరాల దేవుడిలా ఉన్నాడంటూ సెటైరికల్గా ఆ సినిమా పోస్టర్ని పెట్టి ట్వీట్ ఇచ్చాడు. అంతే, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక వర్మపై తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టేశారని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.